అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 60వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీమద్ భగవద్గీత మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అదే విషయాన్ని 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం అన్నారు. ఈ యొక్క విషయాన్ని గీతా ప్రేమికులు సైతం కూడా విస్మరించడం జరిగింది. ఈ కారణంగానే గీత కేవలము నా కొరకు మాత్రమే, నేనే అర్జునుడిని, జ్ఞానార్జన చేసేటువంటి పరమాత్మ సంతానాన్ని అన్న విషయాన్ని మనం మర్చిపోయామండి. అందుకని ఈ రోజున గీతను ఒక శాస్త్రంగా మనం భావించుకుంటూ, సర్వశాస్త్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ధార్మిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, హిందూ ధర్మ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అందులో ఒక శాస్త్రంగా మనము ఆ విధంగా గీతకి అంతే ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం. కానీ సర్వశాస్త్రమై శిరోమణి అని మనం ఇవ్వటం. ఈ ఎపిసోడ్లో మనము ఒక్క భగవంతుడే జ్ఞానసాగరుడు అన్న అంశాన్ని గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం చర్చని ప్రారంభించుకున్నాము. ఈ ఎపిసోడ్ మరియు రాబోయే ఎపిసోడ్తో ఈ యొక్క అంశాన్ని ముగించుకొని మరి ఒక కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకోబోతున్నామండి. అందువలన చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క విషయం చాలా ముఖ్యమైనది అనమాట. అందుకనే సపరేట్గా చూసారా, భగవంతుడు ఎంత డీటెయిల్డ్గా, ఎంత క్షుణ్ణంగా మిమ్మల్ని అర్థం చేయించడానికి అనేక కోణాలలో ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడైతే జ్ఞానము అన్న పదం ఉందో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ఆధ్యాత్మిక జ్ఞానము కానీ ధార్మిక జ్ఞానము కాదు. భౌతిక స్థూల కళ్ళతో మనం ఆ విధంగా చూసే స్థూల చెవులతో వినేటువంటి జ్ఞానం కాదది. ఈ ఆధ్యాత్మికం అంటే అనుభూతి చేయవలసిన జ్ఞానం. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడమే దీన్ని రాజయోగం అని అన్నారు. మనం ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా చాలా కూలంకషంగా చర్చించుకోబోతున్నాం రాజయోగ విషయాన్ని. అయితే ఇప్పుడు వర్తమాన ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే, మరో 2 శ్లోకాలు తీసుకుందాం. జ్ఞానం యొక్క విశిష్టత ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున జ్ఞానం అనే దాన్ని బాగా డైల్యూట్ అయిపోయింది. అసలు జ్ఞానం అంటే కూడా స్పష్టత లేదు మనకి. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? జ్ఞానం అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఇంకోటి, ఆత్మ శరీరానికి యజమాని. నేనే ఆత్మని, నేను ఆత్మని, ఇది నా దేహము. ఈ శరీరము నాది అన్నప్పుడు అది వాడుకోవడానికి ఉన్నది అంతే. వాడుకున్నంత వరకు వాడుకుంటాను, చివరికి అది విడిచిపెడుతోంది. దాన్నే మృత్యువు, మరణం అంటారు. అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, విశ్వములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిలో ఆత్మ ఉన్నప్పుడు సర్వాత్మలకి తండ్రి నేనొక్కడినే అని భగవంతుడే ప్రకటించుకున్నాడు. 9వ అధ్యాయం 17వ శ్లోకం. పితామస్య జగత మాత అన్నాడు. అదేవిధంగా 1866లో నేను ఒక్కడినే భగవంతుడిని, నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి. ఇప్పటి వరకు అందరి శరణు పొందుతున్నారు, కానీ నా శరణు పొందలేదు, కాబట్టే మీరు అవస్థల పాలవుతున్నారు అని చెప్తున్నారు. ముందుగా మనం ఏం చేద్దామంటే 7వ అధ్యాయంలోని 17వ శ్లోకంతో ప్రారంభించుకుందాం. 7వ అధ్యాయం 17వ శ్లోకం ఇదివరకు కూడా మనం చర్చించుకున్నాము, కానీ ఇప్పుడు సందర్భానుసారంగా పునః మరొకసారి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం 17వ శ్లోకంలో అంటే భక్తి మార్గంలో 8 మార్గాలు, 8 గ్రూప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. మొత్తం ప్రపంచం అంతా 850 కోట్ల మందిలో 4 చెడ్డవాళ్ళు, 4 మంచివాళ్ళు. చెడ్డవాళ్ళు ఎలాగా భగవంతుని పొందారు. మనం చెడు చేస్తూ కూడా భగవంతుణ్ణి మనం ప్రాప్తి చేసుకోగలుగుతాము అంటే అది అజ్ఞానం అండి. ఎందుకంటే భగవంతుడు చెడు మార్గాన్ని ప్రోత్సహించేవాడు కాదు. చెడు నుంచి మంచి మనిషిగా తీర్చిదిద్దేవాడు. అందుకని మనం చెడు మార్గంలో ఉంటూ అందరినీ మోసం చేస్తూ, దుఃఖానికి గురి చేస్తూ, బాధలకు గురి చేస్తూ, కష్టాలకు గురి చేస్తూ, ఏదో విధంగా టెంపరీగా ఇదే ఈ వర్తమాన జన్మనే అనేక సుఖ భోగాలను అనుభవించేటువంటి ఈ సాధనాలను సమకూర్చుకోవడానికి తగిన ధనం కావాలి కాబట్టి అనేక రకాలుగా
ఆ ధనాన్ని సమకూర్చుకునే విషయంలోనే ఈ రోజున వర్తమాన సగటు మనిషి బిజీ అయిపోయాడు. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు, 4 రకాల మనుషులు నన్ను గుర్తించలేరు అంటాడు. అదేవిధంగా నలుగురు మంచి వాళ్ళలో కూడా కేవలం ఒక జ్ఞాని మాత్రమే నన్ను గుర్తిస్తాడు. ఇక్కడ జ్ఞానానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని నేను పునః మీ ముందు చర్చించు. అంటే ఒక జ్ఞాని మాత్రమే నన్ను గుర్తిస్తాడు. ఎందుకన్నాడు? జ్ఞాని యొక్క లక్షణము స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసు, ఆత్మల తండ్రి అయినటువంటి, విశ్వాత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తాడు. ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. ఆయన గొప్పతనం ఒక్క పంక్తిలో చెప్పేశాడండి. 7వ అధ్యాయం 17వ శ్లోకం మీరు రాసుకోండి. ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. చాలా ఒక్క పంక్తి ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. భగవంతుడు ఒక్కడే. ఏకభక్తిర్ విశిష్యతే. జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే భగవంతుడు ఒక్కడే. ఇద్దరు భగవంతులు ఉన్నారు, లేకపోతే అందరూ భగవంతులే. 33 కోట్ల దేవీ దేవతలు భగవంతులే. ధర్మ పితలు, ధర్మ స్థాపకులు కూడా భగవంతులే. సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు వగైరా వగైరా వీళ్ళందరూ భగవంతులే. ఇది అజ్ఞానం. అర్థమైంది? అటువంటి వాడు జ్ఞాని అన్నారు. ఇక్కడ ఏమన్నాడు? ఏకభక్తి విశిష్యది. 1866లో సర్వధర్మాన్ని పరిస్థితి మామేకం అన్నాడు. అవునా కదా? అనేక శ్లోకాలు గీతలో ఎక్కడ కూడా ఏ ఒక్క పదంలో కూడా మనకి అందరూ భగవంతులు కానీ, లేక భగవంతులు దేవతలు కూడా భగవంతులు, అందరూ భగవంతులు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. నిజంగా భగవంతుడు చెప్పాలి కదా. భగవాను వాచాన 574 శ్లోకాలు ఉన్నప్పుడు వీళ్ళని వీళ్ళని మీరు భగవంతుడిగా కన్సిడర్ చేయొచ్చు అర్జునుడని చెప్పాలి కదా. పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు 11:43. అందుకనే జ్ఞాని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆ ఒక్క భగవంతుణ్ణి గుర్తిస్తాడు. అది చాలా ఎంత స్పష్టంగా అంటే జ్ఞానము ఆధారముగా గుర్తించడం, బ్లైండ్ ఫెయిత్ ఆధారంగా కాదు. జ్ఞాని అంటే ముఖ్య లక్షణం ఏంటి? బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటాడు. బుద్ధి ద్వారా మొత్తం అంతా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే బుద్ధి అనేది ఇచ్చిందే దాని గురించి. విచక్షణ, పరిశీలన, నిర్ణయ శక్తి, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. అందువల్ల తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. అక్కడ 2 మనం చర్చించుకున్నాం. ఒకటి నిత్యము కనెక్ట్ అవుతాడు. యుక్తి అంటే ఏంటి? బుద్ధినేత్రాన్ని తెరుచుకొని యుక్తంగా ఉండడం. ఏమయ్యా యుక్తి లేదా నీకు? కదా. మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని భగవంతుడితో జోడించడం అనమాట యుక్తిగా. నిత్యంగా అంటే కర్మయోగం అనమాట. కర్మలు మానేయాల్సిన అవసరం లేదు. కర్మలు చేసుకుంటూ కూడా ఏ విధంగా అయితే మన పిల్లలు మనల్ని గుర్తించుకుంటారు, మనసులో మనము మన పిల్లల్ని గుర్తించుకుంటాం, బంధుమిత్రుల్ని గుర్తించుకుంటాం. ఒక్కసారి కలిసిన ఒక డాక్టర్ గారు పరిచయం అయిందనుకుంటే ఆ డాక్టర్ని గుర్తించుకుంటాం, టీచర్ని మనం చదివించిన టీచర్ని గుర్తించుకుంటాం, స్నేహితుల్ని గుర్తించుకుంటాం. ఇలాగా భగవంతుడిని కూడా మన మనసులో పెట్టుకోవడం అంతేనండి. యోగం అంటే కాదు, యోగం అంటే స్మృతి, యోగం అంటే జ్ఞాపకము, యాద్ అంటాడు హిందీలో. యోగం అనకంటే యోగం అంటే కన్ఫ్యూజన్. ఎందుకంటే వర్తమానంలో చాలా రకరకాల యోగాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందుకని ఇది ఒక యోగం అనుకుంటాం. పతంజలి యోగం, యోగాసనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. కుండలిని యోగం అని చర్చించుకున్నాం. అందువలన యోగం అంటే ఏంటంటే భగవంతుణ్ణి గుర్తించి మనసు బుద్ధి ద్వారా వారిని స్మృతి చెయ్యడము అంతే. యశాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియా అన్నాడు. ఇక్కడ ప్రియా 2 సార్లు వచ్చింది. ఒకటేంటంటే నా పిల్లలందరికీ నేను ఇష్టడను, నాకు నా పిల్లలందరూ ఇష్టలు. చూసారా? 2 వైపులా ఉందన్నమాట. నా పిల్లలు నన్ను ఇష్టపడతారు, నేను నా పిల్లల్ని ఇష్టపడతాను. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అదొకసారి చూసుకొని మన గీతా పుస్తకంలో ఏమి ఇచ్చాడో మీనింగ్ మరొకసారి. చాలా ముఖ్యమైన విషయం అండి. జ్ఞానం అర్థం చేసుకుంటే గీతని సంపూర్ణంగా మనం అర్థం చేసుకుని గీతని మనం జీవితంలో ఏం చేస్తామండి? జీవితంలో గీతని పెట్టుకొని మన జీవితాన్ని సాగించవచ్చు అన్నమాట. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై, నిరంతరము చూసారు, నిరంతరము అండర్లైన్ చేసుకోండి. ఏకీభావ, ఏమండి? ఏకీభావ స్థితి అన్నాడు కదా, ఏకభక్తి విశిష్యత అన్నాడు కదా. ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని
అత్యుత్తముడు. ఎంత స్పష్టంగా చెప్పాడో ఆలోచించి. ఆ విధంగా ఆ కోణంలోకి రావాలండి. మానవ జన్మ ఉంది, బుద్ధినిచ్చాడు, అన్ని ఇచ్చిన తర్వాత కూడా నేను ఏదో క్యాజువల్ గా ఏదో మామూలుగా రొటీన్ గా వర్క్ ఏదో చేసుకుంటూ జీవితం గడిపేస్తూ ఉన్నాను. ఒక రోజు అయిపోయింది, మళ్ళీ నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోయింది. ఇలాగే గడిపేసి గడిపేసి ఉండపడంగా ఏదో మనకి జబ్బు వస్తుంది, డామ్ అని వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చి ప్రపంచంలో ఎవరు కూడా శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, అంటే మృత్యువు వాత పడిన వారు ఎవరికి కూడా ఒక్క క్షణం నోటీస్ రాలేదండి. యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఎవరు కూడా ఫోన్ చేసి కానీ, ఎస్ఎంఎస్ కానీ, ఒక మెసేజ్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ ఏమీ లేదండి. ఉన్నట్టుండి ఏమిటండి నిన్న మాతోనే ఉన్నాడు కదా అంటే రాత్రి గుండెపోటు వచ్చిందని పోయాడు. అంతే. పోవడం అయితే ఒక్క క్షణం అండి. అనుకున్నారా, మొన్న పహల్గామ్లో షూటింగ్ చేశారు, 27 ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు వాళ్ళు, అయిపోయింది, కొట్టేసారు, అయిపోయింది. అందుకని విషయం ఏంటంటే మనం మనం ప్రిపేర్ అవ్వాలి. దీనికి కొంచెం బహుకాల అభ్యాసం కావాలి. ఆత్మచింతన చేస్తేనే పరమాత్మ చింతన జరుగుతుంది. పరమాత్మను అనుభూతి చేయడానికి రూట్ ఏంటి? ఆత్మచింతన. అందుకని స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడానికి అభ్యాసం. అభ్యాసం చేస్తే మీరు ఆత్మ అనుభవం చేయండి, ఖచ్చితంగా పరమాత్మ వైబ్రేషన్స్ మీలో ప్రవహిస్తాయి. మీరు చక్కటి అనుభూతి పొందుతారు. ఏంటంటే ఇంత ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాను ఏంటి వాళ్ళ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మీకు మామూలుగా ఉన్నటువంటి స్థితికిను ఈ విధంగా ఆత్మానుభూతి ద్వారా పరమాత్మ యొక్క సంబంధాన్ని, ఆ కనెక్షన్ ని జోడించడం ద్వారా వచ్చే అనుభూతి చాలా రాత్రికి పగలకున్నంత డిఫరెన్స్ ఉంటుందండి. కొన్ని లక్షల మంది అనుభవం చేస్తున్నారు, మీరు అనుభవం చేయించుతారు, ఏమీ లేదు. కేవలం మీకు కావాల్సింది, భగవంతుడు ఏమన్నాడు, నా పట్ల మీ పట్ల శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే నేను జ్ఞానం ఇస్తానన్నాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ, అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన్న మళ్ళీ కారణం కూడా చెప్తుంది. ఇంత లాజికల్ సైన్స్ అండి భగవద్గీత. భగవద్గీత ఎక్కడా కూడా మీకు ఇల్లాజికల్ గా మీకు ఏమి చెప్పదు. ఇక్కడ ఇది కరెక్టే, అక్కడ అది కరెక్టే. భక్తి మార్గంలో భాష్యాల రూపంలో ఈ 18 రకాల యోగాలు ఇచ్చారు నాయన, ఏ యోగమైనా మీరు తీసుకోండి పర్వాలేదు అని చెప్పేసి ఆ విధంగా మనం చెప్తున్నాం, వింటున్నాం. నేను విన్నాను, మీరు విన్నారు. భక్తి యోగం తీసుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు భక్తి చేసుకోండి. జ్ఞానయోగం చేసుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు జ్ఞానం యొక్క నిర్వచనం తీసుకొని చేసుకోండి. కర్మయోగం చేసుకోండి. మీరు కర్మ సన్యాసులు కూడా ఏం చెప్తున్నారు, భగవద్గీత ఆధారంగా మేము కర్మని విడిచిపెట్టేసామంటున్నారు కదా. అంటే భగవద్గీత అనగానే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 574 శ్రీ భగవాను వాచ శ్లోకాలలో మీరు నమ్ముకున్న సిద్ధాంతాలు అందులో చెప్పబడ్డాయా అన్నది చూసుకోవాలి. అంటే ఇంకేం లేదు. చెప్పబడినట్లయితే మీరు భగవద్గీతలో ఉన్నారు, లేకపోతే భగవద్గీత భగవద్గీత యొక్క గీతని దాటి మళ్ళీ భగవద్గీత గురించి మీరు చర్చించుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు, భగవంతుడితో కనెక్ట్ అవ్వలేదు. భగవద్గీతలో కనెక్ట్ అవ్వాలంటే ఈ సర్కిల్లోనే, గీత అనే సర్కిల్లోనే ఉండాలి, గీత దాటకూడదు. అర్థమైందండి? అదనమాట విషయం. ఏలనన వాస్తవముగా నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి, వాస్తవముగా నన్ను అంటే బ్రాకెట్లో ఇచ్చాడు, నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. అంటే భగవంతుడికి ఇష్టంగా అవడం కంటే గొప్ప పని ఉందని చెప్పండి. ఎందుకంటే భగవంతుడికి ప్రీతిపూర్వకంగా మనం అయ్యామనుకోండి, భగవంతుడు తనలో ఉన్న ఖజానా, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా ఇవన్నీ మనకిస్తాడు. ఆత్మని సంస్కరిస్తాడు. ఆత్మ తామసికంగా ఉన్న ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. తర్వాత సాత్విక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టేవంటే నిశ్చింతగా శరీరం హాయిగా నవ్వుతూ, ఎటువంటి బాధరబంది లేదు, ఏది పొందాలనుకున్నాను నేను పొందేశాను, ఇంకా పొందవలసిందంటూ నాకు ఏమీ లేదు అని హాయిగా ఆ విధంగా శరీరాన్ని విడిచిపెడతాడు. ఎదురుగుండా పరమాత్మ ప్రత్యక్షమై తన దగ్గర తీసుకుంటాడనమాట. ఆ విధంగా ఇంత అద్భుతమైనటువంటి ఆ యొక్క సీనరీ మనం ఎండింగ్ లో మనం ఒంటరి ప్రయాణం అండి. ఆ ఒంటరి ప్రయాణం ఈ విధంగా ఉండాలి అని భగవంతుడు మనకి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మరొక్క శ్లోకాన్ని నేను తీసుకోబోతున్నానండి ఈ ఎపిసోడ్ లో. 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం రాసుకోండి. 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం. ఎందుకంటే చాలా అద్భుతంగా చెప్పాడండి. జ్ఞానం యొక్క విశిష్టత, జ్ఞాని యొక్క లక్షణాలు. అప్పుడు మీకు అనిపిస్తుంది అన్నమాట, నేను భక్తుడిగా ఉండాలా, ఇక జ్ఞానిగా పరివర్తన చెందాలా, దీనివల్ల నాకు ఎక్కువ లాభం ఉంది. భక్తుడు అంటే కేవలం దైహికంగా నేను దేహం అనేటువంటి ఫిజికల్ గా కొన్ని పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు చేస్తున్నాడు, తప్పు లేదు.
ఎందుకంటే భక్తి లేకుండా జ్ఞానము రాదు. అంటే భక్తి అంటే భగవంతుని పట్ల ఒక ప్రేమ అన్నమాట, అవ్యాజమైనటువంటి ప్రేమ అన్నమాట. భగవంతుడు ఉన్నాడు, ఎందుకంటే ఈరోజు నాకు పరిచయం లేదు కాబట్టి నేను అందరినీ భగవంతుడు అనుకుంటున్నాను, తప్పులేదు. అందరినీ భగవంతుడు నేను ఈ రోజున భావిస్తున్నానంటే తప్పులేదు, ఎందుకంటే నాకు ఆ జ్ఞానం లేదు. నేను పరమాత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి, నాకు జ్ఞానం ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. భగవద్గీత ప్రవచనాలు చెప్పిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. నాకు కూడా తెలియదు. ఒక 20-30 సంవత్సరాల క్రితం నాకు తెలియదు. పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి ఈ విధంగా ఒక సంస్థానం స్థాపన చేసి వీళ్ళని పర్సనల్ గా భగవంతుడి యొక్క జ్ఞానము ఆ విధంగా తెలియచేస్తున్నావు, నువ్వు ఆత్మవి. అందుకని ఆత్మానుభవం చేయిస్తారని మీరు బ్రహ్మకుమార్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అక్కడ మెడిటేషన్ రూమ్స్ అని ఉంటాయి. అక్కడ మీకు కామెంటరీ పెడతారు, సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు. అందులో మంచిగా చక్కగా 5 నిమిషాలు కామెంటరీ ఉంటుంది. నేను ఆత్మని, భృకుటి మధ్య మెరిసే నక్షత్రాన్ని, ఏమంటే ఈ శరీరం అనేది నా యొక్క వస్త్రము, దీని ద్వారా నా కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను, కళ్ళు చూడవు. చెవుల ద్వారా నేను వింటున్నాను, నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను, కాళ్ళ ద్వారా నేను నడుస్తున్నాను, చేతుల ద్వారా నేను పనిచేస్తున్నాను. నేను వేరు, నేను ఒక అవినాశి చైతన్య శక్తిని, నేను దివ్య గుణాల స్వరూపాన్ని, సర్వశక్తులు స్వరూపాన్ని. ఇలాగా కామెంటరీ పెడతారు. అలాగా 10 రోజులు మీరు చేశారనుకోండి, ఆ కామెంటరీ చక్కగా ఆత్మానుభూతి జరుగుతుంది. ఇది చాలా సులభం అన్నమాట. భగవంతుని పొందడము చాలా సులభం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. అక్కడ కూడా నిత్యం వచ్చింది. చాలా సులభం. ఎప్పుడు సులభము? మీలో సత్యత అంగీకరించే ధైర్యం ఉంటే చాలు. నేను సత్యమైన మార్గంలో వెళతాను, ఎందుకంటే నేనే భక్తి మార్గంలో ఏమన్నాను, అసతోమా సద్గమయ్య అని చెప్పి నేను ప్రార్థించాను. అంటే నేను అజ్ఞానంలో ఉన్నాను, అసత్యంలో ఉన్నాను, నన్ను సత్య మార్గంలో నడిపించు తండ్రి. తమసోమా జ్యోతిర్గమయ అంటే అజ్ఞాన అంధకారములో తిరుగుతూ ఉన్నాను, వెతుక్కుంటున్నాను చీకటిలో. జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. అదేవిధంగా ఈ శరీరములో, ఈ మృత శరీరములో అమృతత్వాన్ని బోధించు, అంటే ఆత్మతత్వాన్ని బోధించు. మనం అడిగాం కదండి, అడిగిన దానికే సమాధానం చెప్తున్నాడు ఆయన. ఏదో కొత్తగా చెప్పడం లేదు. మనం ఏ క్వశ్చన్ వేసామో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన. ఇంకా శ్లోకాన్ని పలకాల్సిన పని లేదు, క్వశ్చన్లు వేయక్కర్లేదు, నేను వాటికి సంపూర్ణంగా నేను మీకు జ్ఞానం చెప్తున్నాను. అటువంటి జ్ఞానం యొక్క ఎంత విశిష్టత గమనించండి. ఇప్పుడు 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం, ఒక్కసారి శ్లోకాన్ని వినండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. ఒక్కసారి చాలా 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 అద్భుతం అండి. ఎంత పవర్ఫుల్ అండి, ఎంత పవర్ నింపేటండి ఆ జ్ఞానంలో. భగవంతుడు నా కొరకు చెప్తున్నాడు అంటే నా జీవితం మారిపోతుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అన్నాడు ఇక్కడ. తృప్తి అంటే ఏంటి? కంటెంట్మెంట్. తృప్తి అంటే ఏంటి? అన్ని, అంటే భగవంతుడిని పొందితే అన్ని పొందినట్టే కదండి. భగవంతుడి యొక్క వారసత్వం సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మ. ఏమండి? సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మ పొందడం, భగవంతుని పొందడం అంటే అంతే కదా. సో భగవంతుడిని పొందిన తర్వాత ఇంక పొందవలసింది ఏముందండి? అందుకని హిందీలో మాకు ప్రతిరోజు క్లాసులో ఒక మురళిలో వస్తుంది ఒకటి, जो पाना था वो पा लिया और कुछ और बाकी कुछ पाने का ना रहा. పొందవలసింది నేను పొందాను, ఇంకా పొందవలసింది అంటే ఏం లేదు నాకు. అదే అనమాట తృప్తి అంటే. అది సంతుష్టత అంటే. అది సంతుష్ట సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. 12వ అధ్యాయంలో మీరు తీసుకోండి, 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం, 14వ శ్లోకం తీసుకోండి. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు ఇష్టము. సంతుష్ట సతతం అన్నాడు. ఎల్లప్పుడూ సంతుష్టత అంటే ఉన్నదానిలో సంతుష్టత, లేని దాని కొరకు ప్రాకులాడటం కొరకు ఆ జీవితాన్ని అటు ఇటు ఇటు అటు తిప్పి టెన్షన్లోకి పెట్టుకొని ఆ ఉన్న ఆయుష్ని పోగొట్టుకోవడం అనమాట. ఉన్న పడంగా ఆ విధంగా డిస్టర్బ్ అయిపోతాం, ఉన్న పడంగా ప్రాణం పోతుంది. అందుకని ప్రాణము విలువండి. ప్రాణం చాలా విలువైనదండి. అర్థమైందండి? ఏవి పోయినా పర్వాలేదు, ప్రాణం ఉందనుకో మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణమే పోతే. అందుకనే ప్రాణానికి ఉన్నటువంటి విలువని మనకి భగవంతుడు మళ్ళీ గుర్తించండి, నా యొక్క మార్గంలో పడండి, మీ జీవితాన్ని ఉద్ధరిస్తారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో అన్నాడు అక్కడ.
కూటస్థో అంటే కూటము అంటే చూసారా, ఇక్కడ మామూలుగా ఈ చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర రోడ్డు మీద పెడుతుంటే వాళ్ళు ఉంటే కూటం అంటే ఒక ఇనుప దిమ్మ, దాని మీద పెట్టి మేకులో ఇంగులో పెట్టి ఏదన్నా వైర్లు వంచాలన్నా ఇటువంటి దిమ్మ అందరిదే ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ లో యాన్విల్ అంటారు, ANVIL. దాన్ని పెట్టుకొని మిగతావన్నీ బెండ్ చేస్తుంటారు, కానీ అది బెండ్ కాదు. ఎక్కడైనా అలా కొడుతుంటే ఏమైనా యాన్విల్ బెండ్ అయిందా? ఇక్కడ బ్లాక్ స్మిత్ లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, టపా 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 కొడుతుంటారు. అందరి దగ్గర ఉంటుంది పెద్ద దిమ్మ, సుత్తి పెట్టుకుని పెద్ద కొడతాడు. కొడితే ఏదైతే వస్తువుని బెండ్ చేయాలనుకుంటున్నారో అది బెండ్ అవుతుంది, కానీ యాన్విల్ ఏదైతే ఆ కూటం ఏదైతే ఉందో దాన్ని కూటం అంటారు. ఆ కూట అది బెండ్ అవ్వదు. మనం ఎలా ఉండాలి, కూటమిలాగా ఉండాలి. కూటస్థో విజితేంద్రియ అన్నాడు. ఇంద్రియాలపై విజయం అంటే, ఎందుకంటే ఇంద్రియాల ద్వారా మనం ఆస్వాదిస్తున్నటువంటి సుఖము అనేది చాలా ఏంటంటారు, అనిత్యము, అశాశ్వతము, టెంపరరీ. కొద్దిసేపు సినిమాకి వెళ్ళండి, 2 గంటలు బాగుంటే కొంచెం ఏదో ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఎందుకు వచ్చామని అనుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏమైనా చెయ్యండి, మంచి పార్టీలోకి వెళ్ళండి, చక్కగా పెద్ద పార్టీ అండి, ఒక్కొక్క ఐటమ్ కూడా వేల కొద్ది ఉంది, చాలా 7 స్టార్ హోటల్ ఇది, ఎక్కడో ఉంది, చెన్నైలో చూశాను నేను, చెప్పారు, ఇవి చెప్పుగా విన్నాను. 7,000 రూపాయలు 10,000 రూపాయలు అంటారు ఒక పూట భోజనానికి. జస్ట్ బఫే కింద 100 డిషెస్ పెడతారంట, అన్ని రకరకాలు వడ్డిస్తూనే ఉంటారు. అర్థమైంది, 10,000 రూపాయలు ఒక భోజనం. ఏమైంది, ఆ తింటున్నంతసేపు ఆనందం, తర్వాత బయటకు వచ్చిన తర్వాత తిన్నది అరగదు, ఏదో తినేసాం, ఏదో పెట్టేశారండి, అయిపోయింది, ముద్దులా నిద్రపోతాం, తర్వాత మన టైం టేబుల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకని భగవంతుడు అంటున్నాడు, ఈ ఇంద్రియాల మీద జయం పొందండి, అది నేను జయిస్తా, మీరెవరు పొందలేరు. విజితేంద్రియ అంటే పొందుతామా, మీరు ఇంద్రియాలను జయించండి అని అందరూ చెప్పొచ్చు, కానీ ఏ విధంగా జయించాలి, మీరు మంచిగా ఆలోచించండి. అందరూ చెప్తారు పాజిటివ్ థింకింగ్ అని, ఎన్నో కొన్ని వందల మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, మంచిగా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. కానీ మంచిగా ఏ విధంగా ఆలోచించాలి, ఆత్మతత్వంలోకి వెళితే కానీ, ఆత్మ అనుభవంలోకి వెళితే కానీ మీరు మంచిగా ఆలోచించలేరు. ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. నాలెడ్జ్ వాళ్ళు చదువుకుంటారు, థింక్ పాజిటివ్లీ. ఇప్పుడు 3 కోతులు చూపిస్తారు, చెడు చూడకు, చెడు వినకు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. అదే గాంధీ గారిది సూక్తుల కింద చూపిస్తారు. ఎవరి కోసం, కోతుల కోసమా చెప్పండి? 3 కోతులు పెడతాడు, కోతుల కోసమా? కోతుల కోసం కాదు, మన కోసము. అందుకని ఇప్పుడు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అంటే దానికంటే ముందు భగవంతుడు ఏం పెడుతున్నాడు, చెడు ఆలోచించుకొని పెడుతున్నాడు. ఎప్పుడైతే నీ ఆలోచనలోనే కట్ చేస్తావో ఆటోమేటిక్గా నీ ఆత్మశుద్ధి అవుతుంది, మంచినే చూస్తావు, మంచినే వింటావు, మంచినే మాట్లాడతావు. సర్వేజన సుఖినో భవంతంటే ఊరికనే పలకడానికి కాదురా, ఆ నినాదము అందరి సుఖాన్ని నేను వరకు మోసం చేయకుండా సంస్థా సుఖినో, అందరూ నా సోదరులు, సర్వమానవ సోదర భావ వసుదైవ కుటుంబకం. ఇవన్నీ నినాదాలన్నీ కూడా హైందవ ధర్మంలో ఉన్నాయండి. ఇవన్నీ పాటించకుండా నేను హైందవుణ్ణి అనుకుంటే కాదు, పాటించే వాళ్ళని క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటే అది మహాపాపం. అందుకని మీరేం చేయాలి, ఎవరైతే ఆ విధంగా అర్థం చేసుకోదలుచుకున్నారో దగ్గరలో ఉన్న సేవా కేంద్రానికి వెళ్ళండి. బ్రహ్మకుమారి సేవా కేంద్రం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేంజ్లోనే మీకు సెంటర్, మంచి సెంటర్, ఒక టీచర్ ఉంటారు. అక్కడ మీకు ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఒక 7 రోజులు కోర్స్ ఇస్తారు. ఇదివరకు గత ఎపిసోడ్ లో మనం ఒక దాన్ని చెప్పాను, శృణుమే అన్నారు, కేవలం వింటేనే నువ్వు స్వర్గంలో వెళ్తావని చెప్పాడు కదా. మళ్ళీ ఆ మాత్రం మరి వెళ్ళడానికి స్వర్గంలోనికి, నరకం నుండి స్వర్గంలోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మీరు వాళ్ళు చెప్పే 7 days కోర్స్ మీరు వింటే తర్వాత మీకు అర్థమవుతుంది, అవునండి బాగా చెప్తున్నారు, సత్యం చెప్తున్నారు, ఇంతమంది అనుభవం చేస్తున్నారు. ఎందుకంటే అనుభవం ఇంపార్టెంట్ అండి. మనం అనుభవం చేయకుండా, నేను ఏదో కొన్ని సూత్రాలు పెట్టుకొని నేను అనుభవం చేయకుండా మీకు చెప్పానంటే దానివల్ల చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ముందు నాకు నచ్చాలి కదా, నాకు నచ్చితే నేను మీకు చెప్తాను. నాకు నచ్చి నేను బాగుండి, నేను మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, మంచిగా నేను మాట్లాడగలుగుతున్నాను, మంచిగా చూడగలుగుతున్నాను, ప్రతిరోజు నిత్యం యోగం చేస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంది, శక్తుల గుణాలు అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు నాకేమనిపిస్తుంది, అరే తోటి సోదరులు కూడా దుఃఖంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అశాంతి అలజడిలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, రోగాల సమస్యలు గొడవల్లో ఉన్నారు, వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. నేనే టెన్షన్లో ఉండి, నేనే కరుచుకుంటూ ఉండి, నేనే అనారోగ్య పాలైపోయి క్యాన్సర్ అల్సర్ తెచ్చేసుకుని ఏమండి మీరు రాజయోగం చెయ్యండి అంటే ఏమన్నా వింటారా మీరు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ, ఇంత ఉందనమాట. విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. ఆ విధంగా ఉన్నటువంటి యోగి ఎవరు? కూటస్థో విజితేంద్రియ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చండి.
కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే చాలు, ఏం అక్కర్లే, ఎవరిని అడగక్కర్లేదు. ఏమండి బ్రహ్మకుమారి గీత బోధిస్తున్నారు, అది కరెక్టా, నమ్మవచ్చా నమ్మకూడదా అని అడగక్కర్లే. మనమే తెలుస్తుంది, మనకే అర్థమవుతుంది. బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే నేను ఎటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి అందరికీ కూడా, ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము, సత్యమైన జ్ఞానము, మరియు ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసేటువంటి విజ్ఞానము, ఈ రెండు కూడా ఇంత స్పష్టంగా ఎల్కేజీ లెవెల్ పిల్లవాడికి చెప్పినట్టుగా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్ అలా చెప్పినట్టుగా అంత చక్కగా పర్సనల్ గా భగవంతుడే బోధిస్తున్న జ్ఞానాన్ని ఒకవేళ కానీ రిజెక్ట్ చేసినట్లయితే దానికంటే గొప్ప జ్ఞానం మీ దగ్గర ఉండి ఉండాలి. లేకపోయినట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి. అక్కడ యోగి అనే పదం వచ్చింది. యోగికే ఈ లక్షణం, అంటే భోగి కాదు. భోగిగా ఉంటే రోగిగా మారతాడు, యోగిగా ఉంటే రోగం రాదు, నిరోగి అంటారు. నిరోగి కాయ అంటే మంచి హెల్తీగా ఉంటాడు 90 సంవత్సరాలని కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ 2 జబ్బులు వచ్చేస్తున్నాయని పేపర్లో చూస్తున్నాం. కొంతమంది దగ్గరికి వెళ్తుంటే మా చుట్టాల్లో కూడా కొంతమందికి వచ్చింది. రిటైర్ అయిపోయిన తర్వాత ఆ విధంగా ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి రెండు ఏంటంటే, ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుందంట, రెండవది అల్జీమర్స్ అని అంటారు. అంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి, లేటెస్ట్ గా ఉన్నటువంటివి మర్చిపోతాం. అర్థమైందండి. అదేవిధంగా ఏదైనా విచిత్రమైన ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఈ 2 అల్జీమర్స్ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే మైండ్ ని మనం యాక్టివ్ గా పెట్టుకుంటామో ఈ 2 జబ్బులు రావు. గుర్తుపెట్టుకోవాలి, మైండ్ ని యాక్టివ్ గా పెట్టుకోవాలి. మైండ్ ని యాక్టివ్ గా పెట్టుకోవడం ఏంటండి, మైండ్ ని డివైన్ గా చేసుకోవాలన్నమాట. అది ఒక యోగి మాత్రమే ఇట్ ఈస్ పాసిబుల్. ఆత్మ అనుభవం చేసుకుంటాడు. పరమాత్మ యొక్క ఆత్మ అనుభవం చేస్తే చాలండి. ఎందుకంటే ఆత్మ జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపము. ఆత్మ నిరాకారము, ఆత్మ భౌతిక 2 కనుబొమ్మల ద్వారా మనం చూడలేము. అదేవిధంగా పరమాత్మని కూడా మనం ఈ 2 కనుబొమ్మల ద్వారా, ఆ 2 కళ్ళ ద్వారా మనం చూడలేము. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు 11వ అధ్యాయం 8వ శ్లోకంలో. పశ్యమే యోగమైశ్వరం అన్నాడు కదా. యోగము ద్వారా నన్ను చూడండి, పశ్యమే చూడండి, యోగము ద్వారా నన్ను చూడండి, పశ్యమే యోగమైశ్వరం. ఇప్పుడు ఒక్కసారి మనం కంక్లూడ్ చేద్దామంటే, ఆఖరిది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పలేదు మీకు. యోగి అన్ని పొందిన, సంతృప్తి చెందిన యోగి, ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు అన్న స్థితిలోకి చేరుకున్న యోగికి సమలోష్టాశ్మ కాంచన అన్నాడండి. సమలోష్టాశ్మ కాంచన చాలా అద్భుతం అండి. అంతకంటే ఇంకేమన్నా ఉందా? సమలోష్టాశ్మ కాంచన అంటే సమానం అంటే ఏమిటి? లోష్ట అంటే మట్టి, అశ్మ అంటే రాయి, లోష్ట అశ్మ కాంచన అంటే బంగారం. అంటే మట్టి, రాయి, బంగారం ఒకటే విధంగా చూస్తారు. అంటే దీని అర్థం అక్కడ బంగారం ఉంటే తీసుకోవడానికి కాదు. అక్కడ బంగారం మామూలుగా లౌకికంలో బంగారం అంటే ఇంకా దానికోసం ఎంతో కష్టపడిపోయి జీవితాన్ని పణంగా పెడతారు. ఇప్పుడు జీవిత కాలంలో ఒక అరకిలో బంగారం కొనుక్కోవాలంటే జీవిత కాలం పెట్టుకోవాలి మీరు. దానికోసమే సర్వస్వం. ఇంట్లో దొంగలు పడిపోయి ఏదన్నా ఒక తులం బంగారం పట్టుకుపోయారంటే ఇంకా బాధ కొన్ని నెలలు ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కంప్లైంట్ పెడతాం, వాడి చుట్టూ తిరుగుతాం, వీడి చుట్టూ తిరుగుతాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమండి అంటే ఏమిటి? ఏదైనా 100 కిలోల బంగారం మీ చేతిలో ఉందనుకోండి, దాని మీద మీకు ఆధిపత్యము, ఏంటి ప్రాణం పోయిన వెంటనే దాని మీద ఆధిపత్యం పోతుంది కంప్లీట్ గా, ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. అంటే దాని మీద మీకున్నటువంటి కంట్రోల్, దాన్ని వాడుకునేది కేవలం ఎంత వాడుకున్నా, 100 కోట్లు మీరు వాడుకున్నా ఈ శరీరంలోనే వాడుకోవాలి. ఇంకొక శరీరానికి ఇది పనికిరాదు, క్యారీ ఓవర్ ఎఫెక్ట్ లేదు. అర్థమైందండి? సో ఈ శరీరంలో ఉండగానే మనం దీన్ని వాడుకోవాలి. వాడుకోగలరా? ఎంత ఖర్చు పెడతారు? ఏదో ఏదో కథ చదివాను ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఏదో ఎవరికో ఇచ్చి 10 కోట్లు ఇచ్చి నువ్వు ఈ 10 రోజుల్లో ఖర్చు పెట్టేయమని చెప్తే ఎలా ఖర్చు పెడతారు? చెప్పండి. ఏం చేస్తారు? 10 కోట్లు 10 రోజుల్లో ఖర్చు పెట్టేయాలి, 10 కోట్లు ఒక రోజులో ఖర్చు పెట్టేస్తాడా? ఖర్చు పెట్టలేడు కదా. అంటే అందుకనే పొట్ట కోసము కాదు పెట్టె కోసము అంటాడు. అంటే నీడు కోసము కాదు గ్రీడు కోసం అంటాడు. లాభము కోసము కాదు లోభము కోసం అంటాడు. ఆలోచించండి ఒక్కసారి, మనం చేసే పనిలో ఎంతవరకు కరెక్టే. అందుకని భగవంతుడు ఏమన్నాడు? ఇంటెలెక్చువల్స్ కూడా
అర్థము చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి సైకిల్ నాలెడ్జ్ లేదు. జన్మ జన్మలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆత్మలో ఉన్న సంస్కారాలు తామసికంగా ఉన్నట్లయితే కేవలం ఈ ఒక్క జన్మకి ఏదో వాళ్ళకి కాస్త విద్యాబుద్ధులు అబ్బినాయి, కానీ ఆ విద్యాబుద్ధుల్లోనే ఉంటారు. కానీ గత జన్మ ఆ సంస్కారాలు ఆ బాగులేవు కాబట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానము అంటదు. భలే వాళ్ళు విద్యావంతులు, అకాడమికల్లీ చాలా హై లెవెల్లో ఉన్నారు, అయినా వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఆ సీక్రెట్ ఎందుకు చెప్తున్నాడు? తెలుసుకోండి నా నాయనా, మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు నేను సృష్టి మీద అవతరించాను, వచ్చానా లేదా అన్న సంగతి మీరు దగ్గరలో ఉన్న నేను స్థాపన చేసినటువంటి ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో వెళితే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మన ఈ శ్లోకం మీకు మీనింగ్ చెప్పుకొని ఈ రోజు ఈ ఎపిసోడ్ని మనం ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో నుండి మనము భగవంతుడు జ్ఞానసాగరుడు అన్న అంశాన్ని మనం కంక్లూడ్ చేయబోతున్నాము. కొత్త అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. ఒక ఒక చివరి ఎపిసోడ్ అన్నమాట అది. రాబోయే ఎపిసోడ్ అది మనం 60 ఎపిసోడ్ అయింది కాబట్టి 61వ ఎపిసోడ్తో అది కంక్లూడ్ చేసి 62వ ఎపిసోడ్ నుండి మనం కొత్త అంశాన్ని తీసుకోబోతున్నాం అండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితీంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మ కాంచ. ఇది నేను చెప్పాను ఆల్రెడీ 6వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఏమన్నాడు? పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క, పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి వాడికి ఇంకా ఈ బంగారం కావాలి, ఇంకో ఇల్లు కొనుక్కుంటాను, ఇంకో ప్లాన్ కొనుక్కుంటాను, వాడితో వెళ్తాను, ఆ ఫ్రెండ్షిప్ పోవాలి, నాకు మినిస్టర్ కావాలి, ఎమ్మెల్యే ఫ్రెండ్, వాడి దగ్గరికి వెళ్తే ఇవన్నీ టైం వేస్ట్. ప్రతి క్షణము కూడా ఆత్మశుద్ధి చేసుకున్నట్లయితే అంతిమ ప్రయాణం సాధ్యం అవుతుంది. అర్థమైందండి? పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు, అంతఃకరణం అంటే ఆత్మ, అర్థమైందండి? బాహ్యకరణము అంటే ప్రకృతి. అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికార రహితుడు. ఇక్కడ వికారం అంటే ఏంటి? ఇక్కడ వికారం అంటే పంచవికారాల రహితుడు. అవన్నీ అవసరం లేదు. టెంపరీ ఆనందం కోసం నాకు అవసరమే లేదు. ఇప్పుడు విలువైనటువంటి సమయము, క్రిటికల్ టైం ఇన్ ద వరల్డ్ డ్రామా సైకిల్, సృష్టి చక్రం యొక్క అంతిమ సమయం. ఇప్పుడు నేను ఇంకా అదేదో తినాలి, ఇదేదో చేయాలి, ఇదేదో చేసుకోవాలి, కామక్రోధ లోభం. అందుకనే ఏ వికారాలని అదుపాజ్ఞలో పెట్టుకోండి. ఆశ్చర్యం వేస్తుందండి. 205 శ్లోకాల్లో ఉందండి. 205 శ్లోకాలు నేను మొత్తం అంతా అనలైజ్ చేసేసాను. మొత్తం అంతా అనలైజ్ చేసి చెప్తున్నాను. అందుకనే మీకు ఇంత క్లియర్గా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా క్లారిటీ ఇచ్చాడు అన్నమాట. ఎందుకు చెప్పాలి ఈ విషయ వికారాలు విడిచిపెట్టండి, ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఆయనకి మాత్రమే తెలుసు, భగవంతుడికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఈ కలియుగం యొక్క పరివర్తన జరగబోతుంది, యుగ పరివర్తన జరగబోతున్నది. అది మనం నమ్మాలి. మనుషులు కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో వేదాల గురించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కోట్ చేస్తారు కాబట్టి నమ్ముతున్నాం. భగవంతుడు ఏమంటున్నాడు? నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, మధ్యవర్తి ఎవరు లేరు ఇక్కడ. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికార రహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన వాడు. విజితేంద్రియ. అర్థం కాదు ఏం లేదండి. మీకు నిజంగా సత్య మార్గంలో వెళ్ళాలని మొత్తం అని తెలుగులాగా అర్థమవుతుంది. మీ మదర్ టంగ్ ఏదైతే ఆ విధంగా అర్థమవుతుంది అనమాట. పూర్తిగా వశపరుచుకొనిన వాడు అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూడండి. ఇప్పుడు తదుపరి ఎపిసోడ్ లో మనం ఈ భగవంతుడి జ్ఞానసాగరుడు అని చెప్పి ఊరికనే నేను జ్ఞానసాగరుడు ఊరుకోలేదండి. ఎన్ని కోణాలలో ఎన్ని విధాలుగా ఆయనకు మనకి కన్విన్స్ చేయడం కోసం అని, రండిరా నా పిల్లలారా, మీరంతా నా పిల్లలు, నన్ను తెలుసుకోండి, నా మార్గంలో పడండి, చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తాను, ఈ జీవితంలో కూడా రోగాలు లేకుండా హాయిగా నిశ్చింతగా ఉంటారు, తదుపరి సత్యత్రేతాయుగాల్లో దైవీ సంస్కారాలతో కూడినటువంటి జీవితం ప్రసాదిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది బుద్ధినేత్రాన్ని తెలుసుకొని కాస్త ఆలోచించండి, మరణ చింతన చెయ్యండి. భగవంతుడు చెప్పినటువంటి మార్గము కరెక్టా, లేక నేను ప్రస్తుతం వర్తమానంలో నడుస్తున్న మార్గం కరెక్టా, ఇంతకంటే గొప్ప మార్గం ఏమైనా దొరుకుతుందా, ఇవన్నీ ఆలోచన చేయండి. తదుపరి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు జ్ఞానశక్తి గురించి, జ్ఞానశక్తి యొక్క రహస్యం గురించి, జ్ఞానశక్తి గుప్తాన్ని, ఆ గుప్తం యొక్క శక్తిని
విపులంగా వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.